మొత్తం తగలబడి బూడిదలాగా అయిపోయింది. తెలివి ఒక డబ్బా సొమ్ము కాదు, నాలెడ్జ్ ఒక డబ్బా సొత్తు కాదు. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ జీకే ఫ్యామిలీ. జీకే మీన్స్ జస్ట్ గెయిన్ ద నాలెడ్జ్. సో తెలివి ఒక డబ్బా సొమ్ము కాదు, నాలెడ్జ్ ఒక డబ్బా సొత్తు కాదు. సో జస్ట్ గో త్రూ అవర్ వీడియోస్, జస్ట్ గెయిన్ ద నాలెడ్జ్. రీసెంట్గా మనం అల్లు అర్జున్ గారి ఫిల్మ్ చూసాము. పుష్ప అంటే ఫైర్ అనుకుంటేవానే, వైల్డ్ ఫైర్ అని ఏ విధంగా పుష్ప సినిమా ప్రూవ్ చేసిందో. సో లాస్ ఏంజల్స్ వరల్డ్స్లోనే టాప్ కంట్రీ, సో రిచెస్ట్ పర్సన్స్ ఉండే ఏరియా లాస్ ఏంజల్స్లో మనకి రీసెంట్గా జరిగిన ఒక వైల్డ్ ఫైర్ అయితే ఇప్పటికీ నడుస్తూనే ఉంది. దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయడానికి వచ్చాను. సో చాలామంది నాకు పర్సనల్గా రిక్వెస్ట్ కావచ్చు, ఆ కామెంట్ రూపంలో కావచ్చు, సజెస్ట్ కావచ్చు, నాకు ఈ వీడియో గురించి పర్టికులర్గా చేయమని చాలామంది నాకు సజెషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అందుకోసమే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఐ ప్రామిస్ యూ డెఫినెట్లీ గో త్రూ అవర్ వీడియోస్. సో మీరు చాలా మంచి నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకుంటారు. క్లిక్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. తద్వారా మీరు మంచి నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవచ్చు. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? సబ్స్క్రైబ్ చేసేసారా? ప్రపంచవ్యాప్తంగా అమెరికా అనేది ఒక గొప్ప కంట్రీ అని మనందరికీ తెలుసు. ఆ గొప్ప కంట్రీలో లాస్ ఏంజల్స్ అనే ఒక సిటీ ఉంది. ఆ సిటీ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. లాస్ ఏంజల్స్ మొత్తం తగలబడిపోతుంది. కారణం ఏంటి? సో అది నేచర్ వల్ల ఎఫెక్ట్ పడిందా, లేకపోతే ఎవరైనా కావాలని చేశారా? సో దీని వెనకాల ఏముంది, ఏ రాజకీయం జరుగుతుంది, దీనిలో ఉన్న చరిత్ర ఏంటి అనేది మీకు కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుంటారు. నేచర్ మీద చాలా వ్యతిరేకంగా నడుస్తున్నాం. నేచర్కి ప్రతిసారి మనం వ్యతిరేకంగానే చేస్తున్నాం. అది మీకు తెలుసు, నాకు తెలుసు. నిజమైన కష్టం మనకి నేచర్ నుంచి వస్తుందని నమ్ముతాం. సో మనందరికీ బాగా వినిపిస్తుంది ఏంటంటే వైల్డ్ ఫైర్. సో లాస్ ఏంజల్స్ లో అమెరికాలో మొత్తం అంతా తగలబడిపోయిందంట. దాదాపు కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు లాస్ అయిపోయిందంట అమెరికా అని చెప్పేసి చాలా మనం వింటున్నాము. లాస్ ఏంజల్స్ అనేది వరల్డ్స్ లోనే రిచెస్ట్ ప్లేస్ అనమాట. ప్రపంచంలోనే అతి ధనవంతులు ఉన్న ఏరియా అనమాట. మనందరికీ బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్ తెలుసు. వీటి అన్నిటికంటే ప్రపంచవ్యాప్తంగా తెలిసినది హాలీవుడ్. సో ఈ హాలీవుడ్ లో నటించే ప్రతి ఒక్క ఆస్కార్ అవార్డు గ్రహీతలు కానీ, ఆస్కార్ తీసుకునే వాళ్ళు కానీ, ఆస్కార్ ఇప్పటికి తీసుకున్న వాళ్ళు, తీసుకోబోతున్న వాళ్ళు అందరూ కూడా ఉండే ఏరియా లాస్ ఏంజల్స్. సో ఈ ఏరియా మనం ఇప్పుడు చూస్తే మొత్తం తగలబడి బూడిదలాగా అయిపోయింది. కారణం ఏంటి అంటే, ఏదైతే మనకి నేచర్ ఉందో ఆ నేచర్ అనేది, వెదర్ అనేది కూల్ గానే ఉంటుంది, వెట్ గానే ఉంటుంది. వెట్ అంటే ఇట్ మీన్స్ సో వర్షాలు పడటం కానీ, మంచు కురవటం కానీ, ఇలా మనకి అక్కడ అంతా ఎన్విరాన్మెంట్ కూడా చల్లగానే ఉంటుంది. అంటే స్టేజ్ లో ఫైర్ వస్తుంది అని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మరి ఇది ఎందుకు జరిగింది అంటే, జనరల్ గా 2023లో భారీ వర్షాలు పడ్డాయి. కానీ 2023కి అవతల ఆ వర్షాలు అనేవి పల్ల. ఆ 2023 ఏదైతే ఇయర్ ఉందో ఆ ఇయర్ లో కంప్లీట్ గా ఫుల్ గా వర్షాలు పడటం వల్ల అడవులు మొత్తం విపరీతంగా పెరిగిపోయి ఫుల్ ఆఫ్ గ్రీన్ తో నిండిపోయిందండి. సో అవి చెట్లు కావచ్చు, గ్రాస్ కావచ్చు, గడ్డి కావచ్చు, ప్రతి ఒక్కటి బాగా విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గ్రీనరీగా మారిపోయింది. 2023 తర్వాత మళ్ళీ వర్షం పడలేదు. పడకపోవడం వల్ల అక్కడ ఉన్న మొత్తం అవన్నీ ఎండిపోయాయి. ఎండిపోయిన తర్వాత ఇక మనకి తెలుసు కదా, జనరల్ గా మనకి ఏదైనా ఫైర్ అనేది ఒక గడ్డి బాంబు దగ్గర మనం కనుక జస్ట్ అలా ఎలిగిస్తే మొత్తం తగలబడిపోతుంది. సో ఆ విధంగా అక్కడ ఉన్న ఫారెస్ట్ ఏరియా ఉందో అది మొత్తం, సో ఆ నియర్ బై ఉన్న చెట్లు ఏవైతే మొత్తం ఎండిపోవడం వల్ల ఫైర్ అనేది అంతా కంప్లీట్ గా కాలిపోవడం జరిగింది. ఈ సంవత్సరం 70,000కు పైగా వైల్డ్ ఫైర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఎక్కువ ఎక్కడ వస్తుంది అంటే, ఎక్కడైతే ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఎక్కడ ఉంటుందో అక్కడ మాత్రమే వస్తుంది. మనకి ఫారెస్ట్ ఏరియా మేజర్ గా చూసుకుంటే రష్యాలో ఎక్కువ వైల్డ్ ఫైర్స్ అనేవి జరుగుతాయి. ఆ తర్వాత కెనడా, ఆస్ట్రేలియా, ఆ తర్వాత అమెరికా, కాలిఫోర్నియాలో చూస్తే 7,000 నుంచి 10,000 మధ్యలో మనకి వైల్డ్ ఫైర్స్ అనేవి ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉండేవి అనమాట. జనరల్ గా ఇలా జరుగుతున్న ప్రతిసారి పెద్దగా నష్టం అయితే జరిగేది కాదు. నేచర్ కి ఎగెనెస్ట్ గా మనం చాలా వరకు ఎగెనెస్ట్ గానే చేస్తున్నాం. జస్ట్ సింగిల్ ఒక్కసారి నేచర్ ఇలా తిరిగింది అంటే ఎంత నష్టం జరిగిందో మనం ఇప్పుడు చూసాము. సో కాబట్టి మరి ఈ ఫైర్ అనేది ఎలా జరిగింది అంటే, కొంతమంది ఏమంటున్నారంటే సైంటిస్టులు, ఇది కేవలం నేచర్ వల్ల మాత్రమే జరిగింది. జనరల్ గా మనం ఒక డైలాగ్ వింటాం, ఒక అగ్గిపుల్లతోటి ఎన్ని చెట్లు అయినా తగలబెట్టచ్చు, చెట్లతోటి ఎన్ని అగ్గిపుల్లలైనా మనం చేసుకోవచ్చు అని. ఇక్కడ కామన్ పాయింట్, చెట్టుని తగలబెట్టచ్చు, అదే చెట్టుతోటి మళ్ళీ మనం ఫైర్ ని కూడా క్రియేట్ చేయొచ్చు అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ విషయం ఏంటి అంటే, ఏవైతే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో ఆ చెట్లు, ఆ వచ్చే గాలులు ఏవైతే ఉన్నాయో ఆ గాలులు ఆల్మోస్ట్ గంటకి 140-145 వేగంతో గాలులు ఒకే డైరెక్షన్ ఇలా వెళ్తున్నప్పుడు అది ఫుల్, ఆ గాలి ఎంత హీట్ ఉంటుందో మీరు ఆలోచించండి. ఆ హీట్ కి ఏమైతుందంటే, ఆ చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ చెట్లు అనేది ఒకదానికి ఒకటి ఇలా రాసుకోవడం వల్ల అక్కడ ఫైర్ అనేది బాగున్నాయి. సో ఆటోమేటిక్ గా మొత్తం అదంతా తగలబడిపోయిందని చెప్పేసి సైంటిస్టులు అంటున్నారు. అండ్ ఇంకా రాజకీయ నాయకులు ఏమంటున్నారు అంటే, ఇది ఎవరో కావాల్సిగా చేశారు అని చెప్పేసి అంటున్నారు. సిగరెట్స్ లాంటివి ఏమన్నా తాగి పక్కన పడేయడం వల్ల జరిగింది, లేకపోతే కొంతమంది ఫైర్ క్యాంప్స్ వేస్తుంటారు అనమాట ఫారెస్ట్ లో. సో ట్రిప్కి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు, సో ఫైర్ క్యాంప్స్ చేస్తారు. అక్కడికి వెళ్ళి ఫైర్ క్యాంప్ వేసినప్పుడు ఏమవుతుంది, సో ఆ గాలులు అనేవి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా అంతా తగలపోయే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఇలా ఎంతో మంది ఎన్నో రకాలుగా అనుకుంటున్నారు. బట్ ఎక్కువ శాతం మంది చెప్పేది ఏంటి అంటే, ఇది నేచర్ వల్ల వచ్చింది. ఎందుకంటే ఎవరైనా సింపుల్ గా చేసినట్లయితే అది ఆపేయడానికి కొంచెం స్కోప్ ఉంటుంది. బట్ ఇది నేచర్ వల్ల వచ్చింది కాబట్టి చాలా వేగంగా జనాల్లోకి వచ్చి మొత్తం అంత తగలబడిపోవడానికి కారణమైంది అని చెప్పేసి సో సైంటిస్టులు కూడా చెప్తున్నారు. 24 లక్షల కోట్ల రూపాయలు నష్టం జరిగింది.
1822 ఎకరాలు తగలబడిపోయిందండి. 1822 ఎకరాలు. జనరల్గా ఫస్ట్ ఏం జరిగిందంటే ఫస్ట్ ఒక ఎకరా వరకు అలా ఫైర్ అనేది వచ్చిందన్నమాట. దాని తర్వాత 10 acres, దాని తర్వాత 100 అలా పెరుగుతూనే ఉంది. ఇప్పటికి కూడా ఇంకా వైల్డ్ ఫైర్ ఇంకా జరుగుతూనే ఉంది. సో మనం చూసుకోవచ్చు, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఉండాల్సింది ఏ విధంగా మారిపోయిందో మీరు చూడండి. 24 లక్షల కోట్లతోటి మన ఆంధ్ర తెలంగాణ స్టేట్స్ 4 సంవత్సరాల బడ్జెట్ అండి అది. జనరల్గా ఆంధ్రప్రదేశ్కి నేను చేసిన సర్వే ప్రకారం, నేను చేసిన రీసెర్చ్ ప్రకారం 2,94,000 కోట్ల రూపాయలు సో మన ఇయర్లీ బడ్జెట్ ఆంధ్రాకి. అండ్ తెలంగాణకు వచ్చేసరికి 2,70,000 కోట్ల బడ్జెట్ అయితే అవుతుంది. సో మనం జస్ట్ అందాజుగా వేసుకున్నా కూడా ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా 6 lakhs అన్నమాట. చాలా మంది కామెంట్లు చూస్తున్నాను అనమాట. సో అమెరికా పని అయిపోయింది, అమెరికా ఇక లేకపోలేదు, అమెరికా ఇక కోలుకోలేదని. సో బట్ అమెరికా అనేది ఎప్పుడైనా కూడా ఎకానమీలో కావచ్చు, ఫైనాన్షియల్గా ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గానే ఉంటుంది. అమెరికా అనేది ఎప్పుడు కూడా ఫాల్ డౌన్ అయితే అవ్వదు. సో ఇది జస్ట్ ఒక సింపుల్ చిన్నది మాత్రమే వాళ్ళకి. బట్ ఎనీవే మనకి ఇక్కడ జరిగిన ప్రాణ నష్టం కూడా చాలా జరిగింది అండి. సో ఈ ప్రాణ నష్టం ఆల్మోస్ట్ 24 మంది, ఇప్పటికి 24 మంది సో ఆ మంటల్లో కాలిపోయారు. అండ్ చాలా మంది ఇల్లు వదిలిపెట్టేసి, ఇంకా కార్లు వదిలిపెట్టేసి, చాలా మంది పెద్ద పెద్ద హీరోయిన్లు, టాప్ హీరోయిన్లు, బడాబాబులు, బిజినెస్ మ్యాన్లు, లాంబోర్గిని కార్లు, ఫెరారీ కార్లు, 2 కోట్లు 3 కోట్లు విలువ చేసే కార్లు, 25 కోట్లు 30 కోట్లు 35 కోట్లు ఖరీదైన ఇల్లులు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అలాంటిది పెద్ద పెద్ద కార్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు, రోడ్ల మీద పడిపోయారు. సో ఆలోచించండి, ఒక్కసారి మనకి నేచర్ గనక ఎదురు తిరిగిందే అనుకో, ఒక్క సెకండ్లో మొత్తం కంప్లీట్గా స్మాష్ అయిపోయింది అంటే బూడిద అయిపోయింది. మనం ఇంతకుముందు కరోనా చూసాము, అది ఎంత డేంజర్గా మనకి దాడి చేసింది అనేది ఒకసారి ఆలోచించండి. నేచర్ మీద ఎప్పుడు కూడా మనం ఎగనెస్ట్గా చేయకూడదు. ఇంత ఫైర్ జరిగినా కూడా సో ఇప్పటికీ వాళ్ళు మ్యాక్సిమం కొంచెం ఇళ్లలోకి రాకుండా అయితే ఆపగలుగుతున్నారు, కానీ అక్కడ మాత్రం విపరీతమైన ఫైర్ జరుగుతుంది అండి. దాన్ని చాలా ఆపలేనంత విధంగా గాలులు అయితే వస్తున్నాయి. బట్ ఆ సరౌండింగ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో విపరీతంగా మంటలు చెలరేగుతున్నాయి. ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఇది ఎంతకాలం నడుస్తుంది అనేది ఇంకా ఎవరికి కూడా అర్థం కాలేదు. ఇది నేచర్ ద్వారా వచ్చింది కాబట్టి నేచరే దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి చాలా మంది అంటున్నారు. సో మనకి అమెరికాలో నడుస్తున్న విషయం ఏంటి అంటే స్మెల్ట్ ఫిష్ అనేది ఏదైతే ఉందో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, డెల్మా స్మెల్ట్ ఫిష్. సో ఈ ఫిష్ ఏదైతే ఉందో, ఈ ఫిష్ అనేది ఎక్కువ వాటర్ అయితే బతకదు అనే ఉద్దేశంతో అక్కడున్న యాజమాన్యం ఏం చేశారు అంటే వాటర్ని ఇతర వేరే వాటికి పంపించేస్తారు అనమాట. సో పంపించడం వల్ల ఇక్కడ వాటర్ అనేది తక్కువ ఉండటంతో అక్కడ ఫైర్ మంటల్ని ఆపడానికి వాటర్ సరిపోలేదు. ఇది కేవలం మీరు చేసిన పని వల్లనే, ఒక చేప కోసం చూసి మీరు ఇక్కడ ఇంతంత తగలబెట్టేశారా అని చెప్పేసి చాలా మంది ఇలా కూడా అంటున్నారు. ఇక్కడ $17 million బడ్జెట్ అయితే తగ్గించారు ఎవరికి, ఫైర్ డిపార్ట్మెంట్కి. అందుకోసమే దీన్ని వీళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు అని అంటున్నారు. ఇంకా $817 million కూడా తగ్గించేశారు. చాలా మందిని తీసేయడం వల్ల కూడా ఇది జరుగుతుంది, కంట్రోల్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి కూడా ఇది చాలా మంది ఇలా అంటున్నారు అనమాట. అక్కడ ఉన్న యాజమాన్యం 2,000 ఇల్లులు తగలబడిపోయింది, 24 మంది చనిపోయారు. ఇంటీరియర్స్ కానీ ఇంకోటి కానీ లోపల ఉన్న ఏవైతే ఎక్విప్మెంట్ ఉన్నాయో అవన్నీ కానీ మొత్తం కౌంట్ చేసుకుంటే ఇక్కడ కార్లు చూసుకుంటే పెద్ద పెద్ద స్పోర్ట్స్ కార్స్, లాంబోర్గిని, ఫెరారీలు, ఇలాంటివి రోల్స్ రాయల్స్, ఇలాంటి పెద్ద పెద్ద కార్లు కూడా తగలబడిపోయడం అనేది సో దాని వల్లనే ఇంత బీభత్సమైన భారీ నష్టం సవి చూసింది అమెరికా అని చెప్పేసి మనం వింటున్నాం. సో ఎంతో స్ట్రాంగ్ గా ఉండేటువంటి అమెరికన్ కంట్రీయే ఇది ఇలాంటి మంటలు ఆపలేకపోతుంది అంటే ఇది చాలా నమ్మలేకపోతున్నాము. అసలు అమెరికాలో అని చెప్పేసి చాలా మంది అపోహలు పడుతున్నారు. ఈ ఊర్లలోకి అయితే మంటలు అనేవి రాకుండా ఆపగలుగుతున్నారు. ఇక్కడ మేజర్ ఏంటి అంటే అక్కడ ఉండే ఇల్లులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం అన్ని వుడ్ తోటి తయారవుతాయి. సో వుడ్ తోటి తయారవడం కూడా అదొక మెయిన్ డిసడ్వాంటేజ్ అవుతుంది. అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ ఉన్నారు, వాళ్ళు మంటని కంట్రోల్ చేయలేకపోవడానికి కారణం కూడా ఇది ఒకటి. ఎందుకంటే పక్కనే సో వుడ్ తోటి తయారు చేసిన ఇల్లు ఉంటే మరి వెంటనే తగలబడిపోయేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అండ్ నేను చెప్పేది ఏంటి అంటే నేచర్ తలుచుకుంటే ఏదైనా అతలాకుతలం చేయగలదండి. మనకు కష్టం వస్తే ఖచ్చితంగా నేచర్ వల్లనే వస్తుందని పూరి జగన్నాథ్ గారు చెప్పారు. నేచర్ అంటే చాలా ఇష్టం. నిజమైన కష్టం మనకి నేచర్ నుంచి వస్తుందని నమ్ముతా. సో నేను అది చాలా బలంగా నమ్ముతా. ఎందుకంటే నీకు చెయ్యో కాలో పోయిందే అనుకో, అది నేచర్ వల్ల వచ్చిన కష్టం. నీకు చెయ్యి చేతులు కాళ్ళు అన్నీ బాగుండి నీకు అప్పులు ఉన్నాయి, లేకపోతే నీకు జ్వరం వచ్చింది, సో అది నేచర్ వల్ల వచ్చింది కాదు. సో కాబట్టి నేచర్ వల్ల వచ్చిన దాని వల్ల చాలా భారీ ఎఫెక్ట్ చూస్తాం. నేచర్తో మనం కనెక్షన్ అనేది చాలా మంచిగా స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. సో మనం ప్రతి దానికి నేచర్కి ఎగెనెస్ట్గానే ఉంటున్నాం. మరి నేచర్ ఖచ్చితంగా అది వెళ్ళే దారిలో అది వెళ్తుంది, మనం మాత్రం అడ్డుపడుతున్నాం. అందుకే ఇన్నేసి దారుణాలు అయితే మనం చూస్తున్నాము. అది మాత్రం మనం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. జనరల్ ప్లాస్టిక్ వాడొద్దు అంటే ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వాడే పని. దానివల్ల ఏంది పొల్యూట్ అయిపోతున్నాయి, వాటర్ పొల్యూట్ అయిపోతున్నాయి, ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అయిపోతుంది, అనేక రకాల గ్లోబల్ వార్మింగ్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది, కంట్రోల్లో ఉండట్లేదు. ఇలా మనకి ఓజోన్ లేయర్ సంబంధించి వర్షాలు పడకపోవడం, అనేక రకాల సమస్యలు అనేవి మనమే తెచ్చుకుంటాం. ఎప్పుడైతే మనం నేచర్కి అనుగుణంగా అలవాటు పడి సో దానితో పాటు మనం ఉంటామో ఖచ్చితంగా నేచర్ నుంచి మనకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది జరగదు. నేను మిమ్మల్ని పర్సనల్గా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే నో ఫైర్ అన్న దగ్గర మీరు ఎటువంటి విన్యాసాలు చేయకండి దయచేసి. సో పెట్రోల్ బంక్లో చాలా మంది ఫోన్ మాట్లాడుతుంటారు, పెట్రోల్ బంక్ దగ్గర చాలా మంది చాలా నెగ్లిజెన్స్తో ఉంటారండి. సో
అది చాలా ప్రమాదకరం. అండ్ ఇంట్లో సో గ్యాస్ స్టవ్ వెలిగించేటప్పుడు కానీ ఇంట్లో మనం ఏదైతే గ్యాస్ పొయ్యి దగ్గర వంట చేసే లేడీస్ కావచ్చు, సో ఇంట్లో ఉన్నవారు కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఎక్కడైతే మనము ట్రైన్స్లో ఇలా వెళ్తుంటాము చోట్ల నో ఫైర్ అని చెప్పేసి రాసి ఉంటారు, సో అక్కడ చేయకుండా ఉండటం. ఇప్పుడు గడ్డి వాములు ఉంటాయి, సో అగ్రికల్చర్లో అయితే గడ్డి వాములు, సో జనరల్గా రైతులకి ఏంటి అంటే వాళ్ళు జాగ్రత్తగానే ఉంటారు. బై మిస్టేక్లో ఏదైనా సిగరెట్ బీడో తాగి దాని మీద వేసారంటే మొత్తం తగలబడిపోతుంది. అది తగలబడిపోవడమే కదా, ఆ సరౌండింగ్స్లో ఉన్న ఆ గడ్డి వాములు తగలబడిపోయింటే ఆటోమేటిక్గా ఊరే తగలబడిపోయింది. ఇలా ఎక్కడైనా కూడా మీరు ఒక బీచ్కి వెళ్ళినా, ఒక ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళినా కూడా అక్కడ ఎటువంటి విన్యాసాలు అయితే చేయకండి దయచేసి మంటతోటి. ఎందుకంటే పంచభూతాలు అనేవి ఊరికే చెప్పలేదండి, నిజంగా అవి చాలా పవర్ఫుల్ ఉంటాయి. మనం వాటితో ఆటలు ఆడుకోవద్దు, వాటిని ఎంతలా యూజ్ చేసుకోవాలో అంతలోనే యూజ్ చేసుకోవాలి. అలా అయితేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం, వాటితోటి ఎంజాయ్ చేయగలుగుతాం. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కనెక్షన్తో ఉండండి నేచర్తో. ప్లాస్టిక్ అయితే ఎక్కువ యూజ్ చేయకండి. అండ్ మనం నేచర్తో కలవాలి, కానీ మనం నేచర్కి ఎగనెస్ట్ గా ఏది చేయొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క ఇన్సిడెంట్ మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి అనేది నాకు కామెంట్లో తెలపండి. ఇంతవరకు మీరు నా వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా నేర్చుకుంటున్నారు అని నాకు అర్థమవుతుంది. సో అదే మన ఛానల్లో ఇంకా రీసెంట్గా నేను కొన్ని వీడియోస్ అయితే చేశాను. బ్యాంక్ స్కామ్స్ ఎలా చేస్తున్నారు, నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క స్కామ్స్ ఎలా చేస్తున్నారు అని చెప్పేసి నేను వీడియోస్ చేశాను. సో జస్ట్ మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి సో ఆ వీడియోస్ చూడండి, మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.